అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాస్తులో శంకుస్థాపన ప్రయోజనం ఏమిటి ప్లస్ శంకుస్థాపన ఎక్కడ చేయాలి తెలుసుకుందామండి. అసలు ఫస్ట్ ముందు శంకుస్థాపన ప్రయోజనం ఏమిటి తెలుసుకుందామండి. మనం శంకుస్థాపన చేసేటప్పుడు శంకు అనేది మనకి ఉంటుంది. శంకు అంటే జనరల్గా అందరికీ తెలుసు. ఆ శంకు ఏంటంటే ప్రకృతిలో ఉన్న శక్తిని గ్రహించేదే శంకు అన్నమాట. అలా గ్రహించిన శక్తిని మొత్తాన్ని కూడా గృహ గర్భాంతరానికి చేరవేసే శక్తి ఈ శంకుకు ఉంది. ప్లస్ ఏంటంటే అనంత శక్తి సంపన్నుడైన సూర్యుని సహస్రకిరణ ప్రభావాన్ని కూడా గ్రహించే శక్తి కూడా ఈ శంకుకు ఉందన్నమాట. తనలోనికి గ్రహించిన ఆ శక్తిని గృహ గర్భాంతరం మొత్తానికి ప్లస్ ఆ గృహంలో నివసించే వాళ్ళందరికీ కూడా ఆ శక్తిని ఇస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ గృహంలో నివసించే వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారన్నమాట. అయితే మనకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ శంకుని మనం నాభి స్థానంలోనే శంకుస్థాపన చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఆహారం ఎలా అందుతుంది? ఆ తల్లి తను తీసుకున్న ఆహారం మొత్తం నాభినాళం ద్వారా ఆ గర్భంలో ఉన్న శిశువుకి అందుతుందన్నమాట. అలానే ఈ నాభినాళం అంటే మణిపూరక చక్రం ఉన్న ప్రదేశంలో ఈ నాభిస్థానం ఉంటుందన్నమాట. ఈ నాభిస్థానంలో శంకుస్థాపన చేయటం వల్ల ప్రకృతిలోని సమస్త గ్రహాల నుంచి కూడా ప్రకృతిలోని శక్తిని అంతటిని గ్రహించి తద్వారా తన నుంచి గృహ గర్భాంతరానికి శక్తిని మొత్తాన్ని చేరవేసే శక్తి ఈ శంకుకు ఉంది. ప్లస్ ఏంటంటే ప్రకృతిలోని సమస్త గ్రహాల నుంచి కూడా శక్తి మొత్తాన్ని గ్రహించి ఆ శక్తిని మొత్తాన్ని గృహ గర్భాంతరానికి చేరవేసే విధానాన్ని ఋషులు అన్వేషించి అనుభవించి మనకు ప్రసాదించారన్నమాట. అందువల్ల శంకుస్థాపన చేయటం వల్ల ఇంత ప్రయోజనం ఉంటుంది మనకి. అందుకని ఈ శంకుస్థాపన మళ్ళీ రాత్రులందు కానీ సంధ్యాకాలం సాయంకాలం ఈ టైంలో చేయకూడదు అన్నమాట. ఈ టైంలో శంకుస్థాపన అసలు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ధననాశనం అవుతుందని చెప్పారు. అయితే ఈ శంకుస్థాపన ఎక్కడ చేయాలి? నాభి స్థానంలో చేయాలని చెప్పాం కదా. మరి నాభి స్థానం అంటే ఎక్కడ వస్తుందంటే చూద్దాం. ఇది మన స్థలం అనుకోండి. మనం గృహ నిర్మాణం చేసే స్థలం ఇది. అయితే ఈ స్థలానికి ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. అయితే ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. దిక్కులు విదిక్కులు అనమాట ఇవి. వీటిలలో ఈశాన్యం నుంచి నైరుతి వరకు 28 భాగాలు చేసిన ఈశాన్యం నుంచి 17 భాగాలు వదిలేసి నైరుతి నుంచి 10 భాగాలు వదిలేసి ఆ వచ్చిన ప్లేసే నాభి స్థానం అన్నమాట. ఈ నాభి స్థానంలో ఇక్కడ మనం శంకుస్థాపన చేయాల్సిన ప్రదేశం అది. మనిషికి నాభి స్థానం అంటే మణిపూరక చక్రం ఉన్న ప్రదేశం నాభి స్థానం. నాభి స్థానంలోనే మణిపూరక చక్రం ఉంటుందన్నమాట. అట్లానే ఈ నాభి స్థానంలో చేయాల్సిన శంకుస్థాపన ఈ రోజులలో మనం ఎక్కడ చేస్తున్నాం? తీసుకొని వెళ్ళి ఈశాన్యంలో కూడా ఎక్కడ చేస్తున్నాం? మనం తీసుకెళ్ళి ఆ మూల పిల్లర్ కింద చేస్తున్నాం. ఇది ఈ రోజులలో మన శంకుస్థాపన చేసే ప్రదేశం ఏంటయా అంటే ఈశాన్యంలో తీసుకెళ్ళి ఈ మూల పిల్లర్ కింద ఆ పిల్లర్ కింద అడుగు భాగాన్ని అక్కడ చేస్తున్నాం శంకుస్థాపన. ఇది ఈ రోజులలో మనం చేసే పద్ధతి. శంకుస్థాపన ఎక్కడ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది పూర్వం మన శాస్త్రం చెప్పారండి. ఇది శంకుస్థాపన చేసే పద్ధతి. దీన్ని తీసుకెళ్ళి ఈ రోజులలో మన ఇక్కడ నాభిస్థానంలో ఇక్కడ శంకుస్థాపన చేయాలి అని చెప్పినా కూడా కొంతమంది వినరు. లేదండి వాళ్ళు అక్కడే చేశారు, వీళ్ళు ఇక్కడే చేశారు. జనరల్గా అసలు ఎక్కడ చేయాలి అని తెలుసుకునే ఉద్దేశం ఎవరికీ లేదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు అక్కడే చేశారు, మా ఎదురింటి వాళ్ళు అక్కడే చేశారు, మా పక్కింటి వాళ్ళు ఇక్కడే చేశారు, మేము కూడా తీసుకెళ్ళి ఈశాన్యం పిల్లర్ కిందే చేస్తామండి అని అంటారు. ఈ రోజులలో జనాల పరిస్థితి అలా ఉంది. అది కాదండి. అసలు శంకుస్థాపన చేసే ప్రదేశం నాభి స్థానం. ఇక్కడే శంకుస్థాపన చేయాలి. ఇది వదిలేసి తీసుకెళ్ళి పిల్లర్ కింద చేసి ఆ పిల్లర్ కింద మ్యాట్లో తీసుకెళ్ళి శంకుస్థాపన పెట్టి శంకు పెట్టి అక్కడ పూజ చేసి అక్కడ చేసి ఆ పిల్లర్కి స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. అది కూడా ఆలోచించట్లే. ఆ పిల్లర్కి కొంత స్ట్రెంత్ కూడా తగ్గిపోద్ది అనమాట. అది కాదు అసలు. ఇది మనకి శంకుస్థాపన చేసే ప్రదేశం. అట్లానే ఋషులు మనకి ఇంకోటి కూడా చెప్పారు. గృహ నిర్మాణానికి శతపద, ఏకాశితి పద, చతుషష్ఠి పదాలలో కూడా మనకి గృహ నిర్మాణానికి ఏకాశితి పదము ఉత్తమమైనది అని చెప్పారు. అయితే ఈ మూడే కాదు, అసలు వాస్తు పదాలు 32 వాస్తు పదాలు ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.
అన్ని 32 వాస్తు పదాలు ఉన్నా కూడా గృహ నిర్మాణానికి ఏకాశితి పదమే ఉత్తమమైనదని చెప్పేసి ఋషులు మనకు చెప్పారు. గృహ నిర్మాణానికి ఏకాశితి పదాన్నే తీసుకోవాలి, ఏకాశితి పదమే ఉత్తమమైనదని కూడా చెప్పారనమాట. అందుకని నెక్స్ట్ మనం ఈ 32 వాస్తు పదాల గురించి తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.